హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఏందసిదే హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త రైతులకైతే రావడం జరిగిందండి. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన యొక్క దేశవ్యాప్త టవర్లో డింగ్ 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 అని సెలవుప్లే బట్టలా కనిపిస్తూ ఉంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ని ఫిక్స్ చేస్తూ అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో ఈసారి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి దాదాపు 2 లక్షల మందికి పైగా అనర్హులనైతే గుర్తించి వారికి ఈ పథకం నుంచి తొలగించడం జరిగింది. ఈ 2 లక్షల మందిలో మీ పేరు ఉందేమో వీడియోలో క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలు. మీకు ఎప్పుడు డబ్బులు పడతాయి, మీకు అసలు డబ్బులు వస్తాయా రావా, మీరు అర్హులా కాదా, ఈ విషయం అంతా కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల పథకాలను అయితే అమలు చేస్తున్నారు. అందులో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్క రైతుకి ఒక ఏడాదిలో 6,000 రూపాయల చొప్పున నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ 6,000 రూపాయలని ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తారు. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త చెప్పింది. గడిచినటువంటి ఒక 2019 సంవత్సరంలో ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 6,000 రూపాయలు అయితే బెనిఫిట్ ఇస్తున్నారు. దీన్ని పెంచాలని చెప్పేసి రైతు సంఘాలు, రాజకీయ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచే యోచనలో ఉన్నట్లుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో మనకు మోదీ 3.0 సందర్భంగా మనకైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మరోసారి మనకు డబ్బులనైతే రెట్టింపు చేస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఎంతకు పెంచుతారు, ఏంటి విషయం అనే దానికి సంబంధించి చూస్తే కొంతమంది వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 8,000 రూపాయలకైతే పెంచుతుంది అంటున్నారు. మరి కొంతమంది వచ్చేసి 12,000 రూపాయలు పెంచుతుంది అంటున్నారు. కానీ మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మనకు ఏం చెప్తున్నారంటే, సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇక నుంచి 4 విడతల్లో అందిస్తామని చెప్తున్నారు. సో 4 విడతలు అంటే ఒక్కో విడతలో 2,000 రూపాయలు చొప్పున అనమాట. అంటే దీన్ని బట్టి మనం క్లారిటీగా చూస్తే 8,000 రూపాయలకైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెంచబోతున్నట్లయితే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మొత్తంగా ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్ వచ్చేసి మనకు న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి అయితే మనకు అమల్లోకి అయితే వస్తుంది అనమాట. సో ఈ ఏడాదిలో మాత్రం 6,000 రూపాయల చొప్పునే డబ్బులు అయితే వేస్తారు. సో అందుకనే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత అలాగే 20వ విడత కొంచెం దగ్గరగా అయితే పడబోతున్నాయి. సో అందులో భాగంగానే మనకు ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం ఈ మంత్ ఎండింగ్ కాబట్టి, అంటే మనకు సంవత్సరంలో ఎండింగ్ కాబట్టి ఇది డిసెంబర్ నెలలో కాబట్టి ఈ డిసెంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 కోట్ల మంది రైతులందరి ఖాతాల్లో కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. సో అయితే ఎవరికి ఈ డబ్బులు అనేది పడవు అని అంటే, సో చాలా మంది ఈకేవైసీ పెండింగ్ అయితే పెట్టుకున్నారండి. సో ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకుండా అలాగే తన యొక్క అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకోవడమే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం అనమాట. సో పథకానికి లింక్ చేసుకోకుండా ఆధార్ కార్డుని ఎవరైతే ఓపెన్గా వదులుంటారో వాళ్ళందరినీ కూడా ఫేక్ రైతులు అంటే డూప్లికేట్ రైతుల కింద తీసేసి వాళ్ళని అనర్హులుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళని తొలగిస్తుందన్నమాట. ఇప్పటికే దాదాపు 1.5 లక్షల మందికి పైగా అంటే దాదాపు 2 లక్షల మందికి పైగా రైతులైతే ఈకేవైసీ ప్రాబ్లంతో ఇంకా చేయించుకోకుండా అలాగే వదిలేస్తున్నారనమాట. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గత ప్రభుత్వ కాలంలో చాలా మంది రైతులు ఏం చేస్తారంటే భూమి లేకపోయినప్పటికీ డూప్లికేట్ పత్రాలు అనేది పెట్టి సో ల్యాండ్ ఉన్నట్టుగైతే సృష్టించి తీసుకున్నారనమాట. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మన ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకున్నాం అనుకోండి, ఒక దెబ్బకి మనకు ఒరిజినల్ అర్హులు ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఉంటుంది, కానీ ఒక మనిషికి 2 పేర్లు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒక పేరు మీద ఒక పాస్బుక్ చూపించి ఇంకొక పేరు మీద ఇంకొక పాస్బుక్ చూపించి డూప్లికేట్గా అయితే తీసుకొని చాలామంది గతంలో అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే మోసం చేశారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆరోపిస్తూ
ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది. సో ఎవరికైతే ఇప్పటి వరకు ఈకేవైసీ ప్రాబ్లంతో డబ్బులు పడకుండా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కనుక ఈకేవైసీ చేసుకుంటే ఈ 19వ విడత డబ్బులు కూడా వాళ్ళకి పడతాయన్నమాట. సో 19వ విడత డబ్బులు వచ్చేసి డిసెంబర్ మాసంలో క్రిస్మస్ కానుకగా వేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి ఇప్పటికే. సో ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు పీఎం కిసాన్ సమ్మాన్ అనేది 19వ విడత డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేస్ మీ పేరు లేకపోతే ఖచ్చితంగా మీకు ₹1 కూడా రాదనమాట. సో కాబట్టి మీరు వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ యొక్క అర్హుల లిస్ట్ని అయితే చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూస్తూ ఉండండి. నేను ఇట్లాంటి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వీడియో చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.